హలో గాయస్, మనం ఈ వీడియోలో మాట్లాడకపోయే టాపిక్ వచ్చేసి టాప్ 5 డిఫెండర్స్ ఇన్ పీకేఎల్ హిస్టరీ. అండ్ 5th పొజిషన్లో ఉన్నది టాప్ ప్లేయర్. ఇతను ఒక స్ట్రాంగ్ ప్లేయర్, ఇప్పుడు అయితే రిటైర్మెంట్ తీసుకున్నాడు. అండ్ ఆ ప్లేయర్ వచ్చేసి మంజిత్ చిల్లర్ విత్ 391 పాయింట్స్ అండ్ ఆడింది కేవలం 132 మ్యాచెస్. అండ్ స్పెషల్ స్కిల్ వచ్చేసి ఆల్రౌండర్, చైన్ బ్లాక్ చేస్తాడు, సోలో బ్లాక్ చేస్తాడు, డాష్ చేస్తాడు, అండ్ కవర్లో ఆడతాడు, కార్నర్లో ఆడతాడు, మోస్ట్లీ అయితే కవర్లో ఆడతాడు. నెక్స్ట్ టాప్ 4లో వచ్చేసి నితీష్ కుమార్. ఇతను ఆడింది 161 మ్యాచెస్ అండ్ పాయింట్స్ వచ్చేసి 422 పాయింట్స్. అండ్ లెఫ్ట్ కార్నర్లో బెస్ట్ ప్లేయర్, స్మార్ట్ ప్లేయర్. అండ్ ఇతను యాంకిల్ హోల్స్ బాగా చేస్తాడు, మంచి స్మార్ట్ ప్లేయర్, చాలా ఐఫైస్ కూడా ఉన్నాయి, 4-5 టీమ్స్లో కూడా ఆడాడు. అండ్ టాప్ 3 వచ్చేసి సక్సెస్ఫుల్ క్యాప్టెన్ అంటారు ఇప్పుడు, అతను సునీల్ కుమార్ 442 పాయింట్స్తో. అండ్ ఆడింది 179 మ్యాచెస్ మాత్రమే. అండ్ ఇతను కవర్లో ఆడతాడు, స్పెషల్ స్కిల్ వచ్చేసి డాష్ లేదా బ్లాక్ బాగా చేస్తాడు. అండ్ టాప్ 2లో స్ట్రాంగ్ ప్లేయర్ సుర్జిత్ సింగ్, ఇతను ఆడింది 190 మ్యాచెస్ అండ్ పాయింట్స్ వచ్చేసి 476 పాయింట్స్. అండ్ కవర్లో ఆడతాడు, కార్నర్లో ఆడతాడు, ట్యాకిల్స్ మంచి బ్లాక్స్ చేస్తాడు. అండ్ ఇతను ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. టాప్ 2లో ఉన్నాడు, ఇండియన్ ప్లేయర్. అండ్ టాప్ 1 వచ్చేసి ఫజిల్ అత్రాచలి, ఇరాన్ ప్లేయర్, టాప్ డిఫెండర్ ఫజిల్ అత్రాచలి. ఆడింది 207 మ్యాచెస్, పాయింట్స్ 597, ఆల్మోస్ట్ 600. ఇందులో టాప్ 5లో మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు కామెంట్స్లో చెప్పండి.